పేరిట మీ అందరికీ షలోమ్ అండి. నా పేరు లాజరు. నేను జగిపేట పెనగంచిపల్లి గ్రామంలో హాస్టల్లో చదువుకుంటున్నాను. జీవితం పట్ల ఇంట్రెస్ట్ లేక, చదువు అబ్బక, ఏం చేయాలో తెలియక, స్కూల్కి వెళ్లకుండా, టీచర్స్ ని కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం, చిన్న పెద్ద లేకుండా ఇలా చేస్తూ ఉండేవాడిని. అమ్మ నాన్న తిడుతున్నారని హైదరాబాద్ వచ్చాను. పంజాగుట్టలో ఒక హోటల్లో జాయిన్ అయ్యాను. ఎప్పుడైతే అలా అక్కడ జాయిన్ అయ్యానో, అక్కడ ఉన్న స్నేహితులతో కలిసి తాగటము, తిరగటము, ఇంకిదే నా జీవితం అనుకున్నాను. అలా తాగుతూ నైట్ పూట కూడా రోడ్లు అమ్మడబడుతూ, రైల్వే స్టేషన్లలో తిరుగుతూ, బస్ స్టాండ్లలో తిరుగుతూ ఒక పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించాను. సివిల్ డ్రెస్ లో వచ్చిన పోలీసులు నన్ను పట్టుకొని స్టేషన్ తీసుకెళ్లారు. నాతో పనిచేసి నా స్నేహితుడు ఊరి నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తనతో నేను పంచుకున్నాను. నా జీవితం తనకు పంచుకున్నప్పుడు తను కూడా తన జీవితాన్ని నాతో పంచుకున్నాడు. ఒకప్పుడు తను ఎలా తాగేవాడో, ఒకప్పుడు ఎలా ఉండేవాడో నాతో చెప్పాడు. తను నాతో పంచుకున్నప్పుడు నాలో కూడా ఆశలు పుట్టాయి. అటువంటి ఆ వాక్యాన్ని నేను కూడా వినాలని తను అడిగినప్పుడు, టీవీలో వస్తుంది కలవరస్వరం, మనం చూద్దాము. ఆ వాక్యం నేను చూస్తున్నప్పుడు, వాక్యం వస్తుంటే ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాప పడినట్లయితే వినో, నువ్వు ఎక్కడికి చేరుకోవాలో దేవుడు అక్కడికి నిన్ను చేరుస్తాడు. ఏ స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళాలో ఆ ఉన్నతమైన స్థితికి నా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఎంత పాపిష్టి వాడినో దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించి నేను నా పాపిష్టి జీవితాలను విడిచిపెట్టి ఆ వాక్యం ద్వారా నూతన వ్యక్తిగా మార్చబడి, అప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసయ్య కోసం జీవించాలి అనే ఆశ నాలో కలిగింది. నన్ను బలపరిచి నా కలర్ టెంపుల్ ఎక్కడుందో అని దగ్గరున్న వాళ్ళని అడిగి తెలుసుకొని టెంపుల్కి వచ్చాను. అలా టెంపుల్కి వచ్చి దినదినము వాక్యం ద్వారా బలపడుతుండగా దేవుడు నాతో మాట్లాడాడు. అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు ఎవరు చూడలేదని. ఆ మాట విన్న నేను దేవుని కార్యం చేయాలని, దేవునితో ఉండాలని ఆశ పుట్టింది. అలా ఆశ పుట్టి అలా ఎదురు చూస్తుండగా దైవజనులు సతీష్ కుమార్ గారు కలవరి బైబిల్ కాలేజీ ప్రారంభించారు. ఆ కలవరి బైబిల్ కాలేజీలో నేను కూడా జాయిన్ అయ్యి చాలా లోతైన మర్మాలు తెలుసుకొని ఇప్పుడు ఫుల్ టైం సేవ చేస్తూ దేవుని నామాన్ని మహిమకరంగా జీవిస్తున్నాను.